వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. క్షణాల్లో ప్రాణాలొదిలాడు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన యువకుడి విషయంలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతను రోజు షటిల్ ఆడుతుంటాడు. ఈ క్రమంలోనే నాగోల్ ఇండోర్ స్టేడియంలో ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. క్షణాల్లో ప్రాణాలొదిలాడు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన యువకుడి విషయంలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతను రోజు షటిల్ ఆడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే నాగోల్ ఇండోర్ స్టేడియంలో ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, సునీత, దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందినటువంటి గుండ్ల రాకేష్ కూడా గుండెపోటుతోని మృతి చెందాడు. గుండ్ల రాకేష్ కు 25 సంవత్సరాలు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఎంప్లాయీగా అతను పనిచేస్తా ఉన్నాడు. రోజువారీగా అతను షటిల్ ఆడుతా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని నాగోల్ స్టేడియంలో ఆడుతుండగా ఒక్కసారిగా ఆట ఆడుతూనే కుప్పకూలిపోయాడు. ఈ లోపు పక్కనే ఉన్నటువంటి తోటి క్రీడాకారులు స్నేహితులంతా కూడా వచ్చి అతన్ని లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఈ క్రమంలో ఫ్రెండ్స్ తోటి స్నేహితులంతా కూడా అతన్ని దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు కూడా నిర్ధారణ చేశారు. అయితే రోజు ఫిట్నెస్ కోసం షటిల్ ఆడడం, ఇతర వ్యాయామాలు చేస్తున్నటువంటి రాకేష్ ఒక్కసారిగా తమ కళ్ళెదుటే కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితిని తోటి స్నేహితులు కూడా తట్టుకోలేకపోతున్నారు. అయితే ఇతని మరణానికి సంబంధించి చాలా ఫిట్ గా ఉంటాడు. అనేక వ్యాయామాలు కూడా చేస్తున్నటువంటి క్రమంలో చనిపోవడం తోటి తల్లిదండ్రులను కూడా తీవ్ర శోకాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల క్రితం తల్లాడ మండలం నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడే ఉద్యోగిగా స్థిరపడిపోయాడు. ఈ నేపథ్యంలో చనిపోవడం సొంత గ్రామంలో కూడా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే కోవిడ్ టీకాలు వేసుకోవడం వల్లనే గుండెపోట్లు సంభవిస్తున్నాయి అనేది కొంత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాకేష్ మరణం కూడా కొన్ని అనుమానాలకు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాకేష్ 2 సార్లు కోవిడ్ టీకా వేయించుకున్నాడు. దాని తర్వాతకి 3వ బూస్టర్ డోసు కూడా వేయించుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దాని వల్లనే చనిపోయాడా, ఇతర ఇంకేమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఏదేమైనా ఒక యువకుడు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, కోటి ఆశలతోటి జీవితాన్ని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైన విషాదకరమైనటువంటి వార్త కుటుంబ సభ్యులైతే జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా గుండెపోటు మరణాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా సంభవిస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా అనేక మంది చనిపోతున్నటువంటి నేపథ్యంలో అంతా యువకులంతా కూడా ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత ఫిట్నెస్ గా తయారవుతున్నప్పటికీ కూడా మరణం ఎట్లా సంభవిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఉంది. అయితే వైద్యులు ఇప్పుడు పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం అయితే ఏంది, ఇతర ఆహారపు అలవాట్లయితే ఏంది కూడా ఈ గుండెపోటు మరణాలకు ప్రధాన కారణంగా వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు తినేటువంటి ఫుడ్ అంతా కూడా కొంత కల్తీ ఆహారం దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫుడ్ తోటి కూడా ఎక్కువగా రోగాలు వస్తున్నాయి అనేది కూడా వైద్యులు చెప్తున్నటువంటి మాటగా ఉంది. మరోపక్క కోవిడ్ తర్వాతకి
పెద్ద ఎత్తున కూడా టీకాలు వేయించుకోవడం, దాని ద్వారా కూడా కొంత ఈ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా చనిపోతున్నటువంటి సందర్భాలు అయితే ఒక పక్క కోవిడ్ టీకాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఈ టీకాల వల్ల మరణాలు లేవని చెప్తున్నప్పటికీ కూడా ఈ యువకులు ఇట్లా చనిపోవడం తోటి కొన్ని అనుమానాలు అయితే తలెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు సునీత. అయితే రాకేష్, ఇప్పుడు ఏదైతే ఈ చనిపోయిన వ్యక్తి అయితే ఉన్నారో రాకేష్ సంబంధించి ఆయనకి గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఈ రాకేష్ గత 5 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్ళిపోయాడు. అక్కడే ఉద్యోగిగా స్థిరపడిపోయాడు. తోటి స్నేహితులతోటి కానీ ఇతర వ్యాయామాలకు సంబంధించి నిత్యం ఫిట్ గా ఉండే వ్యక్తి. ఎప్పుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పలు విధాలుగా వ్యాయామాలు చేయడం, ఇట్లా షటిల్ ఆడడం చేస్తూ ఉంటాడు. అనారోగ్య సమస్యలు అయితే ఏం తలెత్తలేదన్నట్టు తెలుస్తా ఉంది. గతంలో కోవిడ్ వచ్చినటువంటి సమయంలో 2 సార్లు కూడా టీకాలు వేయించుకోవడం, 3వ డోసు కూడా బూస్టర్ డోసు కూడా వేయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే అతనికి లేవనేది కుటుంబ సభ్యుల నుంచి వస్తుంది. చాలా హుషారుగా నలుగురితోని ఉండేటోడు, ఎప్పుడు అందరితోని సరదాగా కూడా గడిపేటోడు అనేది కూడా వారి నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా కుటుంబ సభ్యులైతే చేతికొచ్చిన కొడుకుని కోల్పోవడం వల్ల కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. తోటి స్నేహితులు కూడా ఎప్పుడు ఎంతో తమతో సరదాగా ఉంటూ ఒక్కసారిగా క్షణంలోనే ఈ విధంగా మరణం సంభవించడానికి కూడా స్నేహితులు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. అయితే రాకేష్, డాక్టర్లు ఏం చెప్తున్నారు? చాలా మందికి ఈ మధ్య తరచూ కూడా ఇలాంటి సంఘటనలు క్రికెట్ ఆడుతుండగానే ఉన్నట్టుండిగా కుప్పకూలిపోవడాలు, ఇప్పుడు మనం రాకేష్ సంఘటనలో కూడా ఇంచుమించు అలాంటి సంఘటన చూస్తున్నాం. కాబట్టి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎందుకు ఇంత అర్లీ ఏజ్ లో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి? దీని గురించి ఏమైనా వైద్యులు చెప్తున్నారా? దేశవ్యాప్తంగా వాస్తవానికి ఈ కోవిడ్ తర్వాతకి గుండెపోటు మరణాలు చాలా పెద్ద ఎత్తున కూడా యువతను, చిన్నారులను, ప్రతి ఒక్కరిని కూడా కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చాలా మందిని చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వచ్చి మరణాలు జరిగిపోతున్నాయి. అట్లాగే స్కూల్ కు వెళ్తూ కూడా అనేక మంది విద్యార్థులు కూడా గుండెపోటుతోని మరణించిన సందర్భాలు చూస్తున్నాం. అట్లాగే కాలేజీ విద్యార్థులు, యువకులు, మధ్య వయస్సు వారికి కూడా గుండెపోటు మరణాలు సంభవించి మరణించినటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణలో కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా దాదాపుగా ఈ సంవత్సర కాలంలోనే ఒక 7-8 మంది కూడా ఈ తరహా ఘటనలతోని మరణించినటువంటి ఘటనలు చూసుకున్నాము. అయితే ప్రధానంగా ఈ గుండెపోటు మరణాలు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా కొంతమందికి ఉన్నటువంటి పరిస్థితులలోనే మరణాలు హఠాత్తుగా వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ గుండెపోటు మరణాలు రావడానికి మనం తీసుకుంటున్నటువంటి ఆహారపు అలవాట్లే ప్రధాన సమస్యగా తెలుస్తా ఉంది. ఎక్కువగా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆహారం కూడా కల్తీ అవిపోవడం, లేకుంటే బయట ఫుడ్ ఎక్కువగా యువత తింటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆహారం నిల్వ ఉండడం, లేకుంటే ఇతర కల్తీ ఆహారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా ఆహారాన్ని తీసుకోవడం, లేకుంటే ఇతర అనారోగ్య సమస్యలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఆహారపు అలవాట్ల వల్లనే కూడా ఈ గుండెపోటు రావడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం వాడుతున్నటువంటి ఆయిల్ అయితేంది, దాంట్లో ఉన్నటువంటి ఆహారానికి వినియోగించేటువంటి ప్రతి ఒక్క పదార్థం కూడా కల్తీ అయినటువంటి నేపథ్యంలోనే కూడా నేరుగా ఇది అంతా కూడా గుండె మీద ఎఫెక్ట్ పడతా ఉంది. రక్త ప్రసరణకు సంబంధించి ఇబ్బంది జరగడం, గుండెలో ఉన్నటువంటి వాల్స్ అన్ని కూడా మూసుకొని పోయినటువంటి నేపథ్యంలోనే హఠాత్తుగా కూడా గుండెపోటు రావడం, అప్పటికప్పుడే వారు చనిపోయినటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కనీసం వారిని ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశాలు కూడా లేకుండా అక్కడే కుప్పకూలి వెంటనే చనిపోయినటువంటి సందర్భాలు సంభవించడానికి ప్రధానంగా ఆహారపు అలవాట్లు కారణం. ఇతర కొన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఆహారపు అలవాట్లే కారణంగా కూడా వైద్యులు చెప్తున్నారు. సునీత. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.